రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమైంది? రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల తప్పుల మీద తప్పులు చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డిని సైడ్ ట్రాక్ పట్టించారా, లేకపోతే రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చేవారు కరెక్ట్గా ఇవ్వట్లేదా, లేదా రేవంత్ రెడ్డికి సంబంధించి అన్నీ తానే వ్యవహరిస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదా, రేవంత్ రెడ్డికి సంబంధించి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు పరిపాలన అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన తప్పిదాలను చేస్తున్నాడు? ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట. తప్పు ప్రభుత్వందా, ముఖ్యమంత్రిదా, లేకపోతే అధికారులదా? ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ రెడ్డి అపరిచితుడు, రుణమాఫీపై నిమిషాలలో మాట మార్చాడు. మార్చి 31 చెప్పారు, కానీ ఏ ఏడాదో చెప్పలేదు. అబద్ధాలలో కాంగ్రెస్ వాళ్ళు ఆరితేరిపోయారు. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఎప్పుడొస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. గత ఏడాది 42,000 కోట్లలో 40 పైసలు కూడా రాలే. రేవంత్ రెడ్డిని ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. కాంగ్రెస్ మోసాలపై జనవరి 30న వినూత్న నిరసన. బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరణలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖున మీరు ఇలా వెళ్ళి అలా వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లో రుణమాఫీ జరుగుతుంది బ్యాంకులలో, మీరు మళ్ళీ రుణాలు తెచ్చుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? లేదు, ఇక్కడ దేవాలయాలు ఏదైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద ప్రమాణం చేసి నేను ఖచ్చితంగా కూడా ఆగస్టు 15 లోపు చేస్తా అన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంటే, ఇది కాలక్రమేణా ఎప్పటికీ జరుగుతుంది, నిరంతరాయంగా జరుగుతుంది అని చెప్పాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి? మళ్ళీ మార్చి 31 చెప్పిండు. అంటే ఇది 2025 మార్చి 31, 2026 మార్చి 31, 2027 మార్చి 31, ఏ ఇయరు ఎప్పుడు లోపు చేస్తామని చెప్పలేకపోయారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి గజిబిజి ఉన్నట్టే, ముఖ్యమంత్రి ఆలోచనలలో కూడా గజిబిజి ఉన్నట్టే. అంటే ప్రజలకు నిజంగా ప్రభుత్వం న్యాయం చేయదలుచుకున్నా, ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా మంచి చేయాలనుకున్నా కూడా అలాంటివి చేయలేకపోతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనమే మన ముఖ్యమంత్రి గారి మాటలు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్న తీరు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్న సభలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలనా వ్యవస్థను చూస్తే అసలు ముఖ్యమంత్రి కూడా డైలమాలో ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇక ఏమీ చేయలేకపోవచ్చు, ముఖ్యమంత్రి అసహనంలో ఉన్నారు. ముఖ్యమంత్రికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్తో పాటు ముఖ్యమంత్రి అన్ని శాఖల మీద గ్రిప్ రాకపోవడం, దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రాన్ని నడపడానికి పూర్తి స్థాయిలో పగ్గాలు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రజలు మోసం చేయడం అనేది వాస్తవం కాదంటే, టాపిక్ డైవర్షన్తో ఈ సంవత్సరం అంటే 2024 వెళ్ళదీయొచ్చు, 2025 వెళ్ళదీస్తారు కావచ్చు, కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు, ప్రజలు చాలా తెలివి కలవారు. ఈ సంవత్సరాన్ని ఎదురు చూసినప్పుడు మరో సంవత్సరం ఎదురు చూడడానికి ఇక్కడ ఏంది అంటే, ఎండాకాలంలో ఆ సముద్రాలు ఎండమావుల యొక్క ఇగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తే నీళ్ళు దొరుకుతాయి, ఇంకాస్త ముందుకెళ్తే నీళ్ళు దొరుకుతాయి, ఇంకాస్త ముందుకెళ్తే నీళ్ళు దొరుకుతాయి అంటే అలాంటి పరిస్థితి ఈ తెలంగాణలో లేదు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకొకటి రావద్దు. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో ఏమీ చేయలేని ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి నేను ఏదో చేస్తా అని, లేకపోతే నిన్న పూర్తి స్థాయిలో కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళి మేము దేంట్లోనో పాల్గొంటామని, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు పెట్టడం కానీ, లేదా విపక్షాలను అబాసుపాలు చేసే ప్రయత్నం చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు. కానీ మా ప్రభుత్వం ప్రజల కోసం ఇవి చేస్తున్నాయి, లేదా ప్రజల కోసం ఇది చేస్తున్నది అనేది ఒక్క మాట కూడా మీరు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతుంది. ఇంకొకటి, ఈ హైదరాబాద్ గడ్డ మీద, ఈ హైదరాబాద్ సిటీలలో ఈరోజు మెట్రోకు మీరు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఆడ పిల్లర్లలో చూడండి, ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన ఫోటో ఉంటుంది, ఇంకో పక్కన ఒక 4 పథకాలను మేము ప్రారంభించామని చెప్తా ఉంటారు. అదే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎప్పటి వరకు ఎన్నిలోపు చేస్తారు అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? అంటే ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఆఖరికి గొప్ప నేతల యొక్క ఫోటోలను వాడుతూ ప్రభుత్వం ఏమీ చేయలేక కనీసం వాళ్ళ ఫోటోలతోని తెలంగాణ ప్రాంత బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది అనడానికి కూడా ఒక వాస్తవమైన కోణం. ఇలాంటి విషయాలలో అంబేద్కర్ ఫోటోను మీరు ఏ విధంగా వాడతారో మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. మీద ఒక ప్రభుత్వం లెక్క పనిచేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో మనం ఎఫ్ఐఆర్లో నమోదు చేయమంటే చేస్తారా? లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో, అధికార కార్యాలయంలో పూర్తి స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో ఉండాలి. దాంతో పాటు ఆ ఫోటోను చూసినప్పుడు కూడా నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన పని మేము చేయగలుగుతాం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా మేము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుతామని ఎక్కడైనా చెప్పారు? ఆర్టీసీకి బాకీ